స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి 65వ కీర్తన 2వ చరణం ప్రకారం మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన ప్రార్థన జవాబిచ్చే దేవుడు, ఆలకించే దేవుడు. నిజముగా తనకు మొరపెట్టి వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. వారి ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంతైనా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. రోమా పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడనియు గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తనకు నిజముగా ప్రార్థన చేయు వారందరికీ ఆయన కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు ఒకసారి చదువుకుందాం త్వరగా. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు బిగ్గరగా ఎవరైనా చదివి సహాయం చేయండి. మాకును మా చిన్నవానికిని ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటట్లు ఉపవాసముండి మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉండునని, ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుమి. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదం. ఎవరైతే నిజంగా నీకు ప్రార్థన చేస్తారో దేవుడు వారికి కలిగిన సమస్తానికి క్షేమము దయచేస్తాడు. స్తోత్రం కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 25:6 ప్రకారంగా నీకును నీ ఇంటికి నీ కలిగిన సమస్తమునకు క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఎజ్రా, ఇజ్రాయేలు జనాంగం అంతా కూడా ఎజ్రా నాయకత్వంలో యెరూషలేము ప్రాంతానికి దేవుని మందిరాన్ని కట్టడానికి, ప్రాకారాలు నిర్మించడానికి, గుమ్మాలు బాగు చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఆ విలువైన కానుకలతో పరిశుద్ధమైన ఉపకరణాలు పట్టుకొని బయలుదేరుతూ ఉన్న క్రమంలో ఇంత దేవుని మందిరం కట్టడానికి అవసరమైన ఇచ్చిన కానుకలన్నీ కూడా ఒకవేళ దొంగలు పడి శత్రువులు దాడి చేసి దొంగిలిస్తే దేవుని నామానికి అవమానం కలుగుతుంది కదా. ఒక్కసారి రాజుగారిని సెలవడుగుదాం. అయ్యా, సైనికులను కాపలాగా మా కొరకు మీరు పంపించండి అనే క్రమంలో ఎజ్రా చెబుతూ ఉన్నాడు. ఆ మాట అడగడానికి ఎంతో సిగ్గుపడ్డాడంట. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనుషుల సహాయము వ్యర్థం, రాజులు నమ్ముకుంటూ వ్యర్థం. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీకును నీ ఇంటికి నీ కలిగిన సమస్తమునకు క్షేమము కలగాలి. నీ ప్రయాణములో, నీ రాకపోకల్లో నీ శుభ ప్రయాణము ఉండాలి అంటే నువ్వు దేవుని ఖచ్చితంగా ఉపవసించి ప్రార్థించే కుటుంబమై ఉండును గాక. ఉపవాసం ఉండకుండా, ప్రార్థనలో గడపకుండా నీ రాకపోకల్లో నీ కలిగిన ఆస్తి, అంతస్తు, సమస్తము కూడా ఏ మాత్రం కాపాడబడదు. దేవుడు తన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నిజముగా దేవునికి నువ్వు మొరపెట్టే వ్యక్తివైతే నీ ఇంటిని, సమస్తమును దేవుడు ఆయన కంచి వేసి కాపాడే దేవుడై ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో దేవుడు తన ఇంటికి, యోబు ఇంటికి కలిగిన సమస్తమునకు కంచె వేసను కదా. ఎప్పుడైతే ఉపవాసం ఉండే మోకాళ్ళ ప్రార్థనతో అనుభవాన్ని కలుగుంటావో, నిజముగా దేవునికి మొరపెట్టే వ్యక్తి అయి ఉంటావో, నీకు, నీ కుటుంబానికి కృప చూపుటకు నా దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. 86వ కీర్తన 5వ చరణం ప్రకారం నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడు అనే మాట అక్కడ ప్రస్తావించబడింది. నీవు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. చాలమ్మా.
కృపాతిశయము గలవాడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, కాపాడే దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం మీరు చదువుకున్నట్లయితే ఖాళీ సమయంలో, దేవుని ప్రజలైన వారు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని సేవించక, వారు చేసిన పొరపాట్లు ఒప్పుకోక, పాపము ఎడల పశ్చాత్తాపం లేని వారై దాదాపుగా వారు పాపం చేసి పశ్చాత్తాపడడానికి 20 సంవత్సరాలు పట్టింది. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని రియలైజ్ అవ్వడానికి 20 సంవత్సరాలు పట్టిందంట. నేనా పాపం చేశానా, నేను తప్పు చేశానా అని వాతబేయమైన మనస్సాక్షితో ఇజ్రాయేలు జనాంగము జీవిస్తున్న క్రమములో శత్రువు దండేస్తూ వస్తూ ఉన్నారు. వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి వారు తప్పు తెలుసుకొని, అయ్యా మేము పాపం చేసి ఉన్నాం, నీకు వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాం అని పశ్చాత్తాపముతో ఉపవాసం ఉండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఎబెనేజరుగా సహాయపు రాయిగా దేవుడు వారిని సంరక్షించాడు, సహాయం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కృప చూపడానికి ఇష్టపడే దేవుడు, సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నిజముగా నీవు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు, ఆలోచనలు, విరోధమైన తప్పులు మనము ఎంత ప్రార్థన చేసిన జవాబును పొందుకోనేవు. పాపం అంటే దేవుని మాట వినకపోవటం, చెప్పింది చేయకపోవటం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాక్యం బాగా తెలుసు, కానీ క్రియల్లో దాన్ని అమలుపరచం. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడేవేమో, దేవునికి దుఃఖం కలుగు చేసేవేమో, నీ ఆలోచనలను బట్టి, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడక, నీ మాటలు సమస్తము కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు, నీ ఉపవాసము నిన్ను రక్షించదు. ఆ పాపమును ఎప్పుడైతే ఒప్పుకొని పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకుంటామో, దేవుడు సహాయపు రాయిగా, ఎబెనేజరుగా నీ కుటుంబానికి కావలి ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎబెనేజరు ఇంతవరకు ఆదుకున్నాడు, ఇకను కూడా ఆదుకునే దేవుడు. సహాయపు రాయిగా ఆయన మన గ్రామమునకు, కుటుంబమునకు ఉండునుగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:6 ప్రకారం, నీ వెతుకువారు ఫలము దయచేయువాడని మనం ఎరుగుదుము కదా. ఎవరైతే ఆయన వెతుకుతారో హృదయపూర్వకంగా, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో దేవుని ఎవరైతే తగ్గించుకొని వినయ మనస్సుతో దేవుణ్ణి వెతుకుతారో వారందరికీ కూడా ఆ ప్రార్థన ఫలాన్ని ప్రభువు దయచేస్తాడు. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థనలు మన కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయునుగాక. నీ ఉపవాస ప్రార్థన నీ కలిగిన ఆస్తి అంతటికి కంచి వేయునుగాక. నీ ఉపవాస ప్రార్థనని నీ ప్రయాణములో శుభమును కలుగు చేయునుగాక. నీ ఆస్తి అంతటిని కావలుగాయనుగాక. దేవుడిని పాపమును క్షమించునుగాక. ఆయన కృపను బట్టి ఐశ్వర్యమునికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన కుటుంబానికి, గ్రామానికి అనుగ్రహించి నడిపించునుగాక. అందరికీ వందనాలు. హల్లెలూయా. దైవజనులకు ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నానండి.